హాయ్ గాయ్స్, నేను మీ ఆర్కే. ప్రజెంట్ మనము బిఎంవైటీ స్టేకింగ్లో ప్రొఫైల్లో మన యొక్క వ్యాలెట్ అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేయాలో చూద్దామండి. సో ఈ యొక్క వ్యాలెట్ అడ్రస్ మనము క్రోమ్లో చేయవచ్చు, అదేవిధంగా మెటామాస్క్లో కూడా చేయవచ్చు. సో నేను మెటామాస్క్లో చేస్తున్నా అండి. సో మెటామాస్క్లో మన యొక్క bmytstaking.com ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క యూజర్ నేము అలాగే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వాలండి. ఆ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత విండో ఈ విధంగా నాకు వచ్చినదండి. 3x ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళకి ఈ విండో వస్తుంది. మనము బయట ఎక్కడైనా ఈ స్పేస్లో టచ్ చేసినట్లయితే ఈ విండో పోయిద్దండి. సో ఇక్కడ మనము మెనూ బార్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మెనూ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత మై అకౌంట్ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. సో మై అకౌంట్ మీద టచ్ చేయాలి. తర్వాత అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మన యూజర్ నేమ్, మన యొక్క నేమ్, అలాగే మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. సో ఇక్కడ మనము వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మన యొక్క మెటామాస్క్ యొక్క రిసీవ్ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలండి. సో అది ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయవచ్చు అంటే మన యొక్క మెటామాస్క్లో ఇక్కడ ఇది హోమ్ బటన్ అంటామండి. సో ఇక్కడ క్లిక్ చేసి మనము ఇక్కడ చూస్తే హోమ్కి వస్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా అడ్రస్ తెనగా ఇక్కడ ఉంది. సో ఇది మన యొక్క వ్యాలెట్ అడ్రస్ అంటారండి. సో ఇక్కడ బాక్స్ ఉంది చూడండి, ఆ బాక్స్ మీద టచ్ చేసినట్లయితే మనకి కాపీ అవుతుందండి. ఈ విధంగా పబ్లిక్ అడ్రస్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. అగైన్ మరలా మనము ఇక్కడ 4th ఆప్షన్ బ్రౌజర్ మీద క్లిక్ చేసినట్లయితే మనము మనకి ఇక అడ్రస్కి ఇక్కడికి వస్తామండి. సో ఇక్కడ మనము వ్యాలెట్ అడ్రస్ని పేస్ట్ చేయాలి. సో ఇక్కడ టచ్ చేసి ఒకసారి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీరు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. సో అక్కడ టచ్ చేసినట్లయితే మన యొక్క వ్యాలెట్ అడ్రస్ పేస్ట్ అవుతుంది. పేస్ట్ చేసిన తర్వాత జాగ్రత్తగా మీరు ఇక్కడ మెయిల్ ఓటీపీ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ అనేది ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా ఒకసారి చెక్ చేసుకోనండి. ఇక్కడ మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ చూసినట్లయితే OX500 అని ఇక్కడ ఉంది స్టార్టింగ్లో. అదేవిధంగా ఎండింగ్ కూడా ఇలా పక్కకు జరుపుకుంటే ఎండింగ్ వస్తుందండి, 6492 అని ఉంది. సో మరలా ఒకసారి మీరు మెటామాస్క్ రిసీవ్కి వెళ్ళి ఒకసారి అక్కడ కన్ఫర్మేషన్ చేసుకుని అప్పుడు మీరు ఏం చేయాలంటే గెట్ ఓటీపీ మీద టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేస్తే మనకి మెయిల్కి ఓటీపీ వస్తుందండి. సో గెట్ ఓటీపీ మీద నేను ట్యాప్ చేశాను. ఓటీపీ సెంట్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మెయిల్కి వెళ్తున్నానండి. సో మెయిల్కి వెళ్ళి అక్కడ చూడండి మనకు ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. సో బిఎంవైటీ స్టేకింగ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఓటీపీ మీద నేను లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ చేసుకున్నాను. తర్వాత మరలా నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ మెయిల్ ఓటీపీ దగ్గర ఇక్కడ టచ్ చేసి నేను యొక్క ఓటీపీని పేస్ట్ చేస్తున్నాను. మాన్యువల్గా కూడా మీరు ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో మన ప్రొఫైల్ అనేది ఇక్కడ చూడవచ్చు మీరు, అప్డేట్ అయిపోయినది. సో ఈ విధంగా మనము ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ లీడర్స్.